ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో చేరి ఉన్న ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, ప్రభువును బట్టి మనందరము కూడా దేవుని పునరుద్ధాన దినములో ఎంతగానో కొరదగిన వారిగా ప్రభువునందు ఓర్పు, నిరీక్షణ, సహనము గలవారిగా ఈ సమయం వరకు చేరి ఎంతగానో దేవునికి మహిమ చెల్లించే విధముగా మనందరము కూడా ఈ రీతిగా చేరి ప్రభువుకి ఇంతవరకు మనందరం కూడా స్తుతించి ఆయన నామాన్ని మహింపరిచాం. చక్కగా స్వరాలతో ప్రభువును మహింపరచినట్లుగా ప్రభు తన కృపను మనకిచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో దేవుని ఈ వాక్య సమయమందు మనందరము కూడా కొద్ది సమయం దేవుని వాక్యంలో ముందుకు సాగిపోదాం. దేవుని పరిశుద్ధ గ్రంథాలను మనం తెరిచినట్లయితే 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించును గాక. చాలు. అలాగే లూకా రాసిన సువార్త 21వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా 12:19. అమ్మా అదే కదా, లూకా 21:19. మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు. చాలు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపగల దేవా యేసయ్యా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఎందుకనైనా ఈ సమయంలో మీ శ్రేష్టమైన ఇదిగో మీ సన్నిధిలో చేరి అయ్యా మేము స్తుతించుటకు మాకు యోగ్యుడమైన దేవా, ఇదో ప్రభా మా ఆరాధన మీకే చెల్లిస్తున్నందుకై వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు పాటలతో, స్తుతులతో, వాయిద్యాలతో మీ ఆరాధనలో మీకే ఇదిగో ప్రభువా స్తుతులు చెల్లిస్తున్నందుకే స్తోత్రాలు. ఈ సమయం ఇదిగో ప్రభువా మేమందరము కూడా మీ వాక్య పరిచయం ఉండగా ఇదిగో ప్రభువా ఇచ్చిన మీ దాసుడు దీనుడు అలుపుడైనందుకై ఇదిగో ప్రభువా శ్రేష్టమైన మీ శిలువ చాటును మరుగుపరిచి మహిమకమని ప్రార్థిస్తున్నాం. అంత మాత్రమే కాదు, నేను కాదు కానీ నువ్వు మాట్లాడితే మాకు మేలు కనుక నీవే మాతో మాట్లాడమని, చదవడం లేక నన్ను దీవించమని, చదివి వారిని దీవించమని మిక్కిలిగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, చదవబడిన వాక్య భాగంలో ఏదైతే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడో దాని విషయమై కొన్ని మాటలు ప్రభువునందు కొద్ది సమయం మనం ధ్యానించుకుందామని ప్రభు పెట్టి మనం చేస్తూ ఉన్నాం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగాక. ప్రియమైన వారందరా, దేవుని నమ్మిన వారికి ఓర్పు వలన కదా దేవుడు మనకిచ్చే మేలులు. ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తే దేవుడు ఓర్పునిస్తున్నాడు. అయితే ఆ ఓర్పుని గురించి జ్ఞాపకం చేస్తూ దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును, ఎవరు సాదృశ్యం అంట? దేవుడే సాదృశ్యం. మన ప్రేమకు దేవుడే సాదృశ్యం, మన బలానికి దేవుడే సాదృశ్యం, మన ఓర్పుకు దేవుడే సాదృశ్యం. అది ఇక్కడ జ్ఞాపకం చేస్తూ దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించును గాక. ప్రియమైన వారులారా, ప్రభు మన యందు ఆయన ప్రేరేపించేవాడిగా ఉంటున్నాడు. మనలో ఆయన చేరి మనలను నడిపించేవాడిగా ఉంటున్నాడు. అందుకే ఇక్కడ మాట్లాడుతూ ఆయన నమ్మదగిన వారిగా, ఆయన కోరదగిన వారిగా, ఆయన ఆత్మీయులుగా మనం ఉంటే ప్రభు ప్రేమ, ప్రభు ఆత్మ సహాయము, అలాగే ప్రభు ఓర్పు మనకు కలుగుతుంది. అలాగే మరొక మాటను కూడా మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా చదువుకుంటే అక్కడ కూడా ఈ మాటనే ప్రస్తావన చేస్తాడు.
హెబ్రీ 12:2. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు తన ఎదుట ఉంచబడిన ఆ పంద్యములో ఓపికతో పరిగెత్తుదము చాలు. ఇక్కడ ఓర్పు, ప్రియమైన వాళ్ళరా, ఓర్పును బట్టి వారు ఏం చేస్తున్నారంట గమనించాలి. నిద్రపోవద్దు, బైబిల్ తెరవండి, మరి వాక్యాన్ని జ్ఞాపకం మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున ఏం చేయాలంట, మనము కూడా ప్రతి భారమును సులువుగా చుక్కులు పెట్టి పాపములను విడిచిపెట్టి, ఈ భారాన్ని మోయాలంటే మనం ఏం విడిచిపెట్టాలంట, ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. ఆ పాపం ఎలా ఉందంట, సులువుగా చేసే పాపం, లేక సులువుగా మరి చిక్కులు పెట్టే పాపం. అయితే ఈ పాపంలో మనం పడకుండానట్లుగా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. మన ఏముందంట, పందెం ఉంది. ఇక్కడ ఈ పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఇక్కడ ఇసుకలు ఉంటాయి, కోపతాపాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, లేకపోతే ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంట, సులువుగా వస్తున్నాయి. వీటికేమో ఏవేవో చేయాల్సిన అవసరం లేదు. అయితే ప్రియమైన వారులారా, ఇవి ఎలా వస్తున్నాయంట, సులువుగా. ఏదైతే అపవాది విషయమై యోబు ఆ గ్రంథములో ప్రభు ప్రారంభంలో మాట్లాడినట్లుగా, యోబును బట్టి ఆయన నీతిని కనపరుచుకున్నటకై అపవాది దేవుని పట్ల ఒక పెద్ద యుద్ధమే జరిగింది, ఒక పందెం జరిగింది. అయితే ఈ పందెంలో ఎవరు గెలవాలంట, దేవుడే. అయితే ప్రియమైన వారులారా, తండ్రి అయిన దేవుడు గెలిచినట్లుగా ఇక్కడ యోబు తన నీతిని కనిపెట్టుకొని ఉన్నాడు. ఆయన నీతిని కనిపెట్టుకున్నట్టు వలన ఇక్కడ దేవుడే గెలిచాడు. అది ఇక్కడ మాట్లాడుతూ సులువుగా చిక్కులు పెట్టు పాపములు విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. కష్టమే, భారమే, మనకున్న పరిస్థితులు, మనకున్న ఇబ్బందులు, మనకున్న ఏదైతే దినచర్యలు, మనకున్న అసమాధానాలు, ఇబ్బందులు, వేదనలు, బాధలు, అయితే వీటన్నిటిలో నుండి మనం ఎవరి వైపు చూడాలంట, దేవుని వైపు చూడాలి, మనుషుల వైపు కాదు. అరే ఏంది ఈయన వచ్చాడే, అదే ఏంది ఈమె వచ్చిందే, ఆమె ఎవరైతే మనకెందుకు, ఆయన ఎవరైతే మనకెందుకు. అయితే ఏం చేయాలంటే దేవుని వైపు చూడాలి. అందుకే ప్రారంభంలో మాట్లాడినట్లుగా ఏదైతే ఆ ఓర్పు ఎవరిని బట్టి కలిగిందంట, దేవుణ్ణి బట్టి కలిగింది. దేవుణ్ణి బట్టి ఓర్పుతో ఉన్నాం, దేవుని బట్టి సహనముతో ఉన్నాం. అందుకనే ప్రియమైన వాళ్ళ ఒక చక్కని ఒకరి విషయంలో ఇది జరిగిన ఒక కథను జ్ఞాపకం చేస్తున్నా. ఒక భర్త తన భార్య ఏదైతే వారి వివాహ దినమో ఏదో రాబోతూ ఉండగా తన భార్య చెప్తుంది, అయ్యా నాకు ఒక చీర కావాలి, నాకు ఎట్లాగైనా నువ్వు దాన్ని తీసేయాలి అని ఆమె చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఎందుకమ్మా నీకు చాలా ఉన్నాయి కదా, మరి ఇప్పుడు అవి అవసరం లేదులే, ఎందుకు అని తన భర్త చెప్పాడంట. చెప్తే తన భార్య ఏం చేసిందంట, అవన్నీ నాకు కుదరదు, నాకు ఎట్లాగైనా కొత్తదే కావాలంటే సరే పద, మరి ఏం కావాలి నీకంటే, ఇదిగో ఫలానామి కట్టిన చీర నాకు కావాలి. ఇదేంది ఇది, తీసుకునేది ఏదో మంచిది కొత్తది తీసుకోకుండా ఫలానా ఎవరో కట్టిన చీర నీకెందుకు, అసలు అది వద్దని చెప్పి నేను మరలా దాన్ని వెనక్కి తీసుకొని ఆమెను తీసుకొని వచ్చేసాడు. ఈమె ఎట్లాగైనా కావాలని ఈమె ప్రయత్నం, ఈమె ప్రయాస. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఆమె చివరిగా ఇంకో 2 దినాలు ఉన్నాయి, ఈయనేమో ఇంకో 2 దినాలు ఉన్నాయి కదా, ఏదో ఒకటి చేద్దాంలే అని అనుకొని ఆయన భావిస్తూ ఉన్నాడు. అయితే తన భార్య మటుకు నాకు ఎలాగైనా కావాలి. ఇదిగో ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడంట. వెళ్ళిపోతున్న సమయంలో, ఇదిగో నువ్వు మర్చిపోతున్నావేమో,
నాకు నువ్వు ఇంకా ఆ చీర తీసిలేదు, నాకు తీసికపోతే ఈరోజు ఉంది నీకు అని ఆమె గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇచ్చినా కూడా ఆయన ఏమన్నాడంటే చూద్దాంలే అని ఆయన వెళ్ళిపోతుండగా, నువ్వు ఇవ్వకపోతే నేను చచ్చిపోయేదానికైనా సిద్ధం అని ఆమె అన్నమాట అన్నట్టుగానే ఆయన డ్యూటీకి వెళ్ళాడు. ఈమె ఆయన వెళ్ళిన సాయంత్రానికి ఈమె ఆలోచించి ఆమె చీరకి అంత నిప్పు పెట్టుకుందంట. ఏదో కొద్దిగా భయపెడదాము అని కొద్దిగా పెట్టుకుందంట. ఆ కొద్దిగా కాస్త మండుకొని ఆమె ఒళ్ళంతా కాలిపోయి, దీన్ని ఆపుదామనుకున్న ఇంట్లో తన బిడ్డల్లో ఒక బిడ్డ అమ్మ అమ్మ అని పోతే ఆమె కూడా దాంట్లో పడి చనిపోయింది. అంతలోకి వీళ్ళు భర్త వచ్చాడు. ఆయన చీర తీసుకొని వచ్చాడు. ఏ చీర ఏదైతే ఆమె అడిగిందో, ఎవరు కట్టిందో అడిగిందో అదే తెచ్చాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఓర్పు లేదు. ఏం లేదంట, ఓర్పు లేదు, సహనము లేదు. అక్కడ భయంకరము, ఊహించలేని ఎంత విషయం అది, చిన్న విషయమే. చిన్న చీర దగ్గర కూడా గొడవ వేసుకొని ఆమె చనిపోయింది. అలాగే మరొక సన్నివేశంలో కూడా తన భార్య భర్తలో ఇదే గొడవ వేసుకుంటూ వారికి జూకు వెళ్ళారంట. మరి మనకైతే తక్కువ, కానీ ఆ నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో వాటిలో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఆ సింహాలలోకి జనాల్ని ఆ వ్యాన్లో తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళినప్పుడు ఈమె అప్పుడు కూడా వాదిస్తూ ఉందంట, నాకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను చచ్చిపోతానని చెప్పి ఆ గొడవల్లో భాగంగా ఆమె తలుపు తీసి బయటికి వెళ్ళిపోయిందంట. బయటికి వెళ్తే సింహాలు ఏం చేస్తాయి, ఆమెని చంపేసి. ఇక్కడ ఎంతో బాధ, వేదన, లేకపోతే అసమాధానము, లేక భేదాలు, ప్రియమైన వాళ్ళారా, ఇవి ఏవి ఉన్నప్పటికీ అక్కడ జ్ఞాపకం చేస్తూ యెహోవా వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఇవన్నీ కూడా అసమాధానము లేని, సులభముగా చిక్కులు పెట్టు పాపములు ఏవైతే మన మధ్యన ఉంటున్నాయో, అపవాది జొరబడి కక్షలు లేక బాధలు లేక భేదాలను ఆయన రేపుతూ ఉన్నాడో, వాటన్నిటి విషయమై మనం ఎవరి వైపు చూడాలంట, దేవుని వైపు చూడాలి. ప్రియమైన వారలారా, ఆ ఓర్పు ఎవరిదైతే దేవునిదే. అందుకని అంటాడు కదా, పిరికితన ఆత్మ నేను నీకు ఇవ్వలేదు, నా ప్రేమను, నా శక్తిని, నా ఇంద్రియ నిగ్రహములు గల వాటిని నేను మీకు ఇచ్చుచున్నా. ప్రియమైన వారలారా, ఇవి దేవునివి. నీలో ఉన్న ప్రతి భావము, నీలో ఉన్న ప్రతి బాధ, నీలో ఉన్న ప్రతి ఓపిక దేవునిదై ఉండాలి. ఒకవేళ అది అంతలో జరిగిపోవాలని, అంతలో ఫలించాలని, అంతలో మన మాట నెగ్గాలని, అంతలో మనమే నిలబడాలని ఒకవేళ అనుకున్నట్లయితే అది అన్నిటికీ జరగని పని. అందుకే అక్కడ ఏదైతే దాసుల విషయంలో అనేకులు వారి యొక్క గాయాన్ని, లేక వారికి కలిగిన బాధను, వారికి కలిగిన భేదాన్ని వారు దాన్ని తిరిగి కోలుకున్నట్టు చాలా సమయం పట్టింది. సో ఉదాహరణకి అబ్రహాము, సేరా, వారికి పిల్లలు లేరు. ఏదైతే అబ్రహాముకు 70 సంవత్సరాలప్పుడేమో దేవుడు వాగ్దానం ఇస్తాడు, అయ్యా నీకు ఒక కుమారుని అనుగ్రహిస్తాడని. ప్రియమైన వారలారా, అది జరుగుటకు చాలా సమయం పట్టింది. అయినా ఓపికతో ఉన్నాడు. చాలా సంవత్సరాలు ఉన్నాయి మధ్యలో. నోవాహుతో కూడా, అయ్యా ఇదిగో నేను జలప్రలయముతో ఇదిగో ఇది నేను ముంచబోతున్నాను అంటాడు. అయితే దాని చేరుటకు 100 సంవత్సరాలు గడువు ఉంది. అయితే ప్రియమైన వారలారా, మన సమాధానము, ప్రభుతో మనకున్న ఒప్పందము, మన పరుగు పందెములో మనం త్రొట్టిల్లే వారిగా ఉండకూడదు కదా. ఆ పరుగు పందెం అనగానే ఏదైతే ఆ కుందేలు తాబేలును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అది ఏం చేసిందంటే కదా, ఏం గెలుస్తుంది, కుందేలే గెలుస్తుంది. ఇప్పుడు పెట్టినా కూడా కుందేలే గెలుస్తుంది. అయితే ఓపిక లేదు, అయితే నెమ్మది లేదు, విశ్వాసము లేదు. ఎక్కడో ఉన్నారులే, ఏమవుతుందిలే అనుకుని కాసేపు కొనుక్కుందంట, ఇది ముందుకు వెళ్ళిపోయింది. ప్రియమైన వారలారా, మన పందెము దేవునిదైతే, దేవుడు మన ముందుంటే మనం దేవుని వైపు కరలెత్తేవారిగా, దేవుని వైపు మన విశ్వాసాలు ఉంచేవారిగా మనం ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. అందుచేత
ఈ సంగతి వినిన నాటి నుండి మేము మేమును మీ నిమిత్తము మీ నిమిత్తము ప్రార్థన చేయుట ప్రార్థన చేయుట మానక మానక మీరు మీరు సంపూర్ణ జ్ఞానము చేత పూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన వివేకమును గలవారు వివేకము గలవారును ఆయన చిత్తమును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములో ప్రతి సత్కార్యములో పౌరులగుచు ఆ దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషించినట్లు ఆయనకు సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు నడుచుకొనవలననియు ఆనందముతో అక్కడ గమనించాలి. ఆనందముతో కూడిన పూర్ణమైన పూర్ణమైన ఓర్పును ఓర్పును దీర్ఘశాంతమును దీర్ఘ శాంతం కనపరచునట్లు కనపరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో ఆ సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారముగుటకు మనను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. దేవుని బతిమలాడుచున్నాము కదా, బతిమలాడుచున్నాము. ప్రియమైన వారులారా, ఏదైతే ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు దీర్ఘ శాంతమును ఏం చేశాడంట, కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో. ఇక్కడ దేవుని శక్తి, దేవుని బలం, దేవుని శాంతం, దేవుని యొక్క నెమ్మది, ఇవన్నీ కూడా దేవుని అయినప్పుడు అక్కడ మాట్లాడేది కింద దేవుని బ్రతిమిలాడుచున్నాం. దేవుని బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. లూకా రాసిన సువార్త మనం చదవబడిన వాక్య భాగంలో మనం ముందుకు మొదటి మాట మాట్లాడుతూ 21వ అధ్యాయము 19వ వచనం, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు. చాలు కదా. ఇక్కడ ఏమైపోయిందంట, చివరికి మన ఓర్పు చేత మన ప్రాణమును దక్కించుకుంటాం. ప్రియమైన వారులారా, ఇక్కడ ఓర్పు వల్ల మన ప్రాణమును ఎలా దక్కించుకుంటాం? ఎలాగైతే ఓర్పుతో చెప్పబడిన మాటలను బట్టి ప్రభువునందు నిలుచుంటామో, ప్రభు వైపు చూస్తామో, మన పరుగు పందెంలో ప్రభువును బట్టి పరిగెత్తుతామో, ప్రభువే మనకు దేవుడిగా, ప్రభువే మనకు అన్నీ అయి మనం ఉంటామో, అప్పుడు మనం ఏమవుతామంట, మన ప్రాణమును కాపాడుకుంటాం, మనం బ్రతికించబడతాం, మనం ప్రభువును బట్టి జీవిస్తాం, ప్రభువును బట్టి మనం ఆనందించేవారిగా ఉంటామని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే సులభంగా చిక్కులు పెట్టే పాపంలో మనం పడక ప్రభువును బట్టి మనం ఆనందిస్తామని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే మొట్టమొదటిది, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణమును కాపాడుకుంటారు, దక్కించుకుంటారు. కీర్తన 42వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 42వ కీర్తన నా ప్రాణము 5వ వచనం, నా ప్రాణము నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. ఇక్కడ అసాపు కీర్తన ఆయన రచిస్తూ ఉన్నాడు. ఏదైతే ఆయన కలిగిన బాధను బట్టి, ఏదైతే అతని యొక్క తొందరను బట్టి ఆయన చెప్తున్నాడు, నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందర. అదే మాటను 11లో కూడా మాట్లాడుతూ, నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. ఏదైతే తన మనసులో కలిగే ప్రతి తొందరకు, ప్రతి ఓర్పు లేని సమయంలో, ఏదైతే బాధాకరంగా భయంకరంగా భయపడుచు ఉన్న ప్రతి దాన్ని బట్టి, నా ప్రాణమా నీవు తొందరపడవద్దు. అదే మాటను 43:5 వచనంలో కూడా మాట్లాడతాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, చాలు నీవేళ తొందరపడుచున్నావు. నీవు తొందరపడద్దు, నువ్వు ఓపికతో ఉండు, అయితే నా దేవుడు నీకు నెమ్మదినిస్తాడు. ప్రియమైన వారులారా,
ప్రభువుని బట్టి నెమ్మది, ప్రభువుని బట్టి ప్రభువును చూస్తూ పరిగెత్తాలి. అందుకే మాట్లాడుతూ ఈ ఓపిక దేవునిదై ఉండాలి. కొన్ని సమయాల్లో ఏదైతే ప్రారంభమే కదా దేవుని ఆ సన్నిధికి వచ్చి కూర్చునేంత ఓపిక ఉండదు, లేక చివరి వరకు కూర్చునేంత ఓపిక ఉండదు, లేకపోతే ఏదైతే ఓపికతో ప్రార్థన చేసే పరిస్థితి ఉండదు, ఓపికతో ప్రభు కొరకు కనిపెట్టే పరిస్థితి ఉండదు. ప్రియమైన వారులారా, ఈ ఓపిక ఏదైతే ఉందో అందును బట్టి మనం ఫలిస్తున్నాం, అందును బట్టి మనం బలపడుతూ ఉన్నాం. ఒక చక్కని మాటను ప్రభు జ్ఞాపకం చేస్తూ దయచేసి 1 పేతురు రాసిన పత్రిక మనకు జ్ఞాపకం ఉన్న మాటే మరలా జ్ఞాపకం చేసుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. చాలు మా ఆయన హెచ్చించు నిమిత్తము మనకేం కావాలంట? ఓర్పు కావాలి. ఆయన బలపరుచు నిమిత్తం మనకేం కావాలంట? ఓర్పు కావాలి. ఆయనను బట్టి సంతోషించబడుట కదా, ఆయనను బట్టి సంతోషపడుటకై మనకేం కావాలి? ఓర్పు కావాలి. దేవుడు వచ్చినంత వరకు, దేవుడు ఆదరించినంత వరకు, దేవుడు కాపాడినంత వరకు, ఆయన మనను క్షమించినంత వరకు, ఆయన మన కొరకై సిలువలో రక్తము కార్చినంత వరకు మనకేం కావాలి? ఓర్పు. అప్పటి వరకు ఎవరిని చూడాలి? దేవుణ్ణే చూడాలి. నీ పరుగు పందెంలో ఎవరిని చూడాలి? అది ఆ అక్కనో ఆ అన్ననో కదా, ఫలానా వ్యక్తినో ఫలానా అన్ననో, అరే ఆమె రావట్లేదు నేనెందుకు రావాలి, ఆమె వస్తుందే నేనెందుకు రావాలి కదా, వస్తున్నప్పుడు నేనెందుకు రాకూడదు. ఇది కాదు ప్రభు మనకు నేర్పింది. మనకు ప్రభు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, నీ పందెం నీదే, నీ పోరాటము నీదే, నీ కుటుంబము నీదే కదా. మరి వారి ప్రార్థన మనకు, మన ప్రార్థన వారికి, మనం ఇతరుల కొరకు ప్రార్థించచ్చే కానీ మన ప్రార్థన మనకు ఎంత మాత్రమో మనను బలపరచు. అంటే మన ప్రార్థన మన కొరకు, అయ్యా నేను బాగుండాలి, నేను దీవించాలి, ఇదిగో నేనే అనేది కాదు కదా. అందుకంటే ఒకని కొరకు ఒకడు ప్రార్థించుకోవాలి. సహోదరుల ప్రేమ, సహోదరుల ఐక్యత అది ఎంతో మనోహరమైనది అంటాడు ప్రభు. కాబట్టి ప్రియమైన వారులారా, మనోహరంగా మనం ఉండాలంటే మనలో ఓర్పు కావాలి, మనలో పరిమళ వాసన కావాలంటే మనకు ఓర్పు కావాలి. అందుకే 7వ వచనం కూడా మాట్లాడుతూ, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎవరు చింతిస్తున్నారంట? మనమా అమ్మా? ఇక్కడ ఏదైతే యేసేపుని గురించి జ్ఞాపకం చేస్తూ, యేసేపు అమ్మేశారు యేసేపుని. యేసేపు చిన్నవాడై ఏదైతే తన తండ్రికి ఇష్టడై ప్రియకుమారుడిగా ఉన్నప్పుడు ఆయన్ని ఒక గోతిలో వేసి ఆయన్ని చంప వారు ఆశించి ఏదైతే ఆ దారిని పోతున్న వారికి వారిని అమ్మేశాడు. ఎంతో చాలా అక్కడ జరిగిపోయింది. అయితే నా ప్రసంగంలో అవేవి లేవు, కానీ అయితే ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఏదైతే తన కుటుంబం మరలా కరువు దినాలలో మరలా రాజ్యానికి వచ్చి వారు కనీసం భోజనం చేయడానికి కూడా అక్కడ అవస్థలు పడుతున్నప్పుడు తన తమ్ముడైన ఎవరు యేసేపు దూరం నుంచి చూసి ఎంతో సంతోషించాడు. ప్రియమైన వాళ్ళారా, వారు భోజనం చేస్తున్నప్పుడంట ఇక్కడ ఏడుస్తూ ఉన్నాడంట. ఎందుకు ఏడుతుండొచ్చు అమ్మా? వాళ్ళ అన్నలు భోజనం చేస్తున్నారు, ఈయన వచ్చి ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నాడు అమ్మ? వాళ్ళకి అన్నం ఎక్కువ వేసాడని ఏడుస్తున్నారా? అరే ఇదేందిరా, ఆ కంచంలో ముక్కబడింది కదా, ఎక్కువ అన్నం పడినట్టుంది, ఇది నాకు పడలేదని ఏడుస్తున్నాడా? ఎందుకు ఏడుస్తున్నాడు? తన అన్నలు ఒక వరుస క్రమం కదా, అక్కడ వరుసగా కూర్చో ఉన్నారు, నేను కూడా అందులో వాడిని. అదిగో నా తండ్రి, అదిగో నా సహోదరుడు, అదిగో నా సహోదరుడని సంతోషముతో ఎంతో ఆనందముతో ఆ కన్నీరు గారుస్తున్నాడు కదా. ఇక్కడ ఒకడు బాగున్నాడని ఒకడు బాగలేడని అక్కడ బాధ ఏమీ లేదు. అందుకే ఆదికాండము 40
45వ అధ్యాయము 4వ వచనం. అంతటా యేసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చి అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మువేసిన మీ సహోదరుడైన యేసేపును నేనే అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. చాలు అమ్మా, దేని కొరకంట? ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఎవరి కొరకంట? మీ కొరకే. మన కుటుంబ అంటే మన కొరకే, మన కుటుంబ పోషణ కొరకే, మన కుటుంబ రక్షణ కొరకే, మన కుటుంబ ఆదరణ కొరకే ఓపికతో పరిగెత్తినప్పుడు, దేవుణ్ణి చూసినప్పుడు వారికి రక్షణ. ప్రియమైన వారులారా, ఇక్కడ యేసేపు ఒకవేళ రే వీడే కదా నన్ను నెట్టేసింది, ఇదిగో ఫలానా అన్నయ్య కదా నన్ను కొట్టింది, ఇదిగో ఫలానా వాడే కదా నన్ను అమ్మేసింది, ఫలానా వాడి వల్లే కదా నేను జైల్లో ఉండింది అని బాధపడుంటే ఈరోజు వారు అలాగా ఉండేవారు కాదు. ముందు వారందరం లోపలేండి అంటాడు కదా. ప్రియమైన వారులారా, ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే ఓపిక కావాలి. ఇక్కడ యేసేపుకు ఓపికతో పరిగెత్తుతున్నాడు, దేవుని వైపు చూస్తున్నాడు, దేవుడే ఆయనను నడిపించాడు. అందుకే మనం చూస్తాం, యేసేపునకు దేవుడు అన్ని పరిస్థితులలో తోడై ఉన్నాడు. అన్ని పరిస్థితుల్లో తోడై ఉన్నాడు. ఆయన రాజు అయినప్పుడే కాదు, ఆయన ప్రారంభ దశలో నుండే దేవుడు యేసేపుకు తోడై ఉన్నాడు. ఆయన ఏందయ్యా జైల్లో ఉన్నాను, ఏంది నా పరిస్థితి, ఏంది ఇలాగున్నాను, ఇదిగో నాకు అలా ఉంటాను ఇలా ఉంటానని చెప్పేవే, ఇదేంది నేను ఇలా ఉన్నాను అని ఏనాడు బాధపడలా. ప్రియమైన వారులారా, ఓపిక. ఒకవేళ మన జీవితాలలో కూడా దేవుని చూచటలో, దేవుని రక్షణలో, దేవుని యొక్క కార్యాలలో ఓపిక ఉంటే నీవు రక్షించబడతావు, నీవు ఘనపరచబడతావు, నీవు సంతోషపరచబడతావు. ప్రతి పరిస్థితులలో ప్రభు నిన్ను చక్కపరిచేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసులై ఉండాలి. అందుకే కీర్తన కాదు, యెషయా 59 మొదటి 2 వచనాలు అంటాడు కదా, యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరకైన చెవులు మందంగా లేదు. నీ ప్రార్థనలు ఏమి వినకుండా లేడు, నీకు ఆయన సహాయం చేయకుండా ఏమి లేడు. అయితే మీకును మీ దేవునికి మీ దోషములు అడ్డంగా వస్తా ఉన్నాయి. ఏముంటుంది దోషం? నువ్వు ప్రార్థించకపోవటమే దోషం, నీవు త్వరగా రాకపోవటమే దోషం, నీవు ఆ చివరి వరకు ఉండకపోవటమే దోషం, నీవు దేవునికి ఇవ్వాల్సిన ఆ యొక్క బాధ్యతను, క్రియను, కార్యాన్ని ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఇవ్వకపోవటమే దోషం. నీ దోషాన్ని నీ మీద పెట్టుకొని నువ్వు ప్రభువుని దూషిస్తే ప్రియమైన వారులారా, దానికి ప్రభుకేమీ నష్టం లేదు. అందుకని మాట్లాడుతూ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో కూడా ఒక మాట మాట్లాడతారు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతిని ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును మాట్లాడుటకు ఏమై ఉండాలంట? నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ప్రియమైన వారులారా, మాట్లాడేదానికి ఎట్లా ఉండాలంట? మనం నిదానించే వారిగా ఉండాలి. అలాగే వినేదానికి ఎలా ఉండాలంట? ఏం చెప్తున్నారో వినాలి, ఎందుకు చెప్తున్నారో వినాలి, ఏం చేయాలో దేవుని విషయం, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనము వినినప్పుడు ఏదైతే వాక్యమైన దేవుడు మనతో మాట్లాడతాడో. అలాగే ప్రియమైన మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 22వ వచనాన్ని కూడా చదువుదాం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 22వ వచనం, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించువాడు రక్షింపబడును. చాలు. ఎవరంటమ్మా? ఎవరికి రక్షణ? సహించువాడికి రక్షణ.
ఎంతవరకు? అంతము వరకు. అందుకే ఇంకొక అందుకే ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తూ, మీరు నా నామమున కదా, మీరు నా నామము నిమిత్తము అందరి చేత దూషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడుదును. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి నీ మీదకి రావు శోధన కాలములో నిన్ను కాపాడుదును. నిన్ను కాపాడేదును. ప్రియమైన వారలారా, అక్కడ ఏమై ఉండాలంట? నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక. ఏమై ఉండాలంట? దేవుని వాక్యాన్ని గైకొనున్నారు గనక. ఏ వాక్యం? ఓర్పు విషయమైన వాక్యం. ప్రియమైన వారలారా, ఆ పరుగు పందెములో పరిగెత్తున్నట్లుగా ఆ ఓర్పు విషయమైన వాక్యం ఏదైతే సహిస్తున్నామో, వహిస్తూ ఉన్నామో, దానిని బట్టి ఏం కలిగిందంటే ప్రభు మనకు తోడై ఉన్నాడు. అదే యేసేపులో మనం చూస్తూ ఉన్నాం. యేసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. అందుకే ఆసాబు ఆయన కీర్తనలు అంటాడు, నా ప్రాణమా కలవరపడద్దు. ఏమై ఉండాలంట? ఓపికతో పరిగెత్తు. ఆ మాటను పదే పదే అంటాడు. నా ప్రాణమా కలవరపడకము, ఓపికతో పరిగెత్తు. నా ప్రాణమా కలవరపడకము, ఓపికతో ఎవరి కోసం పరిగెత్తాలి అమ్మా? ఎవరి కోసం పరిగెత్తాలి? నీ కొరకు పరిగెత్తాలి. దేవుని వైపు చూస్తూ పరిగెత్తాలి. దేవుని చిత్తము కొరకు పరిగెత్తాలి. అలాగైతే నీవేమవుతావు? ప్రభు నీకు తోడై ఉంటాడు. దేవునికి కూడా నీవేమై ఉంటావు? తోడై. అందుకని అంటాడు, దేహము ఎవరంట? మనము, సంఘం. శిరస్సు దేవుడు. నీకు దేవుడు శిరస్సు అయి ఉంటే నీ కనులు, నీ చెవులు, నీ ఆలోచన, నీ మాటలు దేవునివైతే నీవు ఆరోగ్యకరంగా ఉంటావు. ఏదంటే అది తీసుకుంటూ, ఏదంటే అది త్రాగుతూ, ఏదంటే అది వింటూ, ఏదంటే అది మాట్లాడుతూ గల మన జీవితాలలో ఉంటే ఈ దేహం ఆరోగ్యకరంగా ఉండదు. ఇది ఎప్పుడు అనారోగ్యకరంగానే ఉంటుంది. ఇది ఎప్పుడు ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ మాట్లాడినట్లుగా నీవు నా ఓర్పు విషయమైన వాక్యం గైకొనలేదు కాబట్టి. అందుకనంటే యెహోవా ఇల్లు కట్టించిన ఇళ్ళ కట్టు వారి ప్రయాస వ్యర్థమే. దేవుని చిత్తము లేని, దేవుని ఆ యొక్క ఏర్పాటు లేని, దేవుని సహాయము లేని ఏదైతే ప్రయాస నీవు పడుతూ ఉన్నావో దానివల్ల నీకు ఉపయోగము లేదు. నాకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. ఎవరికి వేరుగా? దేవునికి వేరుగా. అందుకని అంటాడు, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించేదను. ప్రియమైన వారలారా, ఇలా ఎన్నో ప్రభు ఓపికతో పరిగెత్తి వారు విజయాన్ని కనుగొన్నారు. అదే యోబు జీవితంలో మనం చూస్తున్నాం. యోబు ఓపికతో, ఓర్పుతో ఉన్నాడు. తన భార్య సైతము, ఈయన మీ దేవుడు, ఏదైంది ఈ పరిస్థితిలో ఉన్నావు, మన కుటుంబం ఏంది ఈ పరిస్థితికి వచ్చేసింది అని వెళ్ళిపోయిన సందర్భంలో కూడా ఆయన దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి ఆయన అవమానపరచలేదు. ఆయన ఓపికతో, ఓర్పుతో, సంఘముతో ప్రార్థిస్తూ ఉన్నాడు. అటు ప్రార్థన యోబుకు తోడై ఉండింది. అలాగే అపోస్తల కార్యములు క్షమించాలి, హెబ్రీయులకు రాసిన పత్రిక నేను ముగిస్తాను. 6వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చదువుకుందాం. మీరు మందులు కాక మీరు 6వ అధ్యాయము 11వ వచనం చదవండి. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పూర్ణమగు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదముట్టకును కనపరచవలనని ఆపేక్షించుచున్నాము. చాలా ప్రారంభంలో మీ మందులు కదా, అంటే ఏదైతే ఆ మాంద్యము కదా, లేకపోతే నిద్రను ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మీ ఏంటంట మాంద్యము లేక ఆ మాటను ప్రభు జ్ఞాపకం చేస్తూ విశ్వాసము చేత
ఓ ఓర్పు చేత ఏం చేయాలంట? వాగ్దానములు వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని చాలు. పోలి వాగ్దానాన్ని ఏం చేయాలంట? స్వతంత్రించుకోవాలి. ఏదైతే నీ కొరకై సిద్ధపరిచిన ఆ వాగ్దానం, నీ కొరకై సిద్ధపరిచిన ఆ దేవుని సహాయాన్ని, దేవుని బాధ్యతను ఏం చేయాలంట? స్వతంత్రించుకోవాలి. దేవుని సన్నిధిలో లేక దేవుని సంఘములో ఏదైతే నీ బాధ్యత ఉంటుందో దాన్ని నువ్వేం చేయాలంట? స్వతంత్రించుకోవాలి. ఆ పని విషయమై, ఆ బాధ్యత విషయమై నీవు ముందుండాలి. నీవు పని చేయాలి. నీవు బాధ్యత కలిగి ఉండాలి. ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి. అందుకని అంటాడు మనం మాంద్యులుగా ఉండకూడదు. అంటే ఎందుకు నిద్రపోయే వాళ్ళుగా మనం ఉండకూడదు. మన ఏదైతే దేవుడు వాగ్దానం ఇచ్చిన ఆ యొక్క స్వతంత్రించుకొని మనం చెప్పిన పని లేక ఏదైతే ఉందో దాని విషయమై మన విశ్వాసము ఓర్పు చేత మనము ఉండాలి. మాంద్యులుగా ఉంటే ప్రియమైన వాళ్ళారా, మనం వేరుగా ఉంటే మనం దేవునికి మరి వైరముగా ఉంటే దాన్ని మనం స్వతంత్రించుకోలేం. దాంట్లో మనం ఉండలేం. దాంట్లో మనం పాలు పంచుకోలేం. దాంట్లో మనం నిలిచి ఉండలేం. మనమే తొలగిపోతాం, మనమే తప్పిపోతాం, మనమే వేరైపోతాం. ఇలా దేవుని అందుకని అంటాడు, మాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తాను అని అంటే అది ఎన్నటికీ సాధ్యం కాదు. ఎందరో పెద్ద పెద్దవారు వచ్చి ప్రభువుని ఎదుర్కొనాలని ఇదిగో ఈ బైబిల్లో తప్పులు చూపిస్తామని కూర్చున్న వాళ్ళు ఉన్నారు. అందుకే కదా ఆర్ఆర్కి మూర్తి గారు అంటారు కదా, నా తప్పులు ఎతికింది. నీలో ఏం పొరపాట్లు ఉన్నాయో అది ప్రభువు గుర్తెరుగున్నాడు, ప్రభువే చెప్తున్నాడు. ఈవెన్ ప్రభువు నీ వెంట్రుకలు కూడా లెక్కేస్తున్నాడు. అంతగా నీ గురించి ఆయనకు బాగా తెలుసు. కనుక ప్రియమైన వాళ్ళారా, నీవు ప్రభుతో కూడా పరిగెత్తాలి, ప్రభు వైపు చూడాలి. నీవు రక్షించబడతావు. నీ ఓర్పును బట్టి నీ ప్రాణము కాపాడబడుతుంది. నీవు నశించకుండా నీవు రక్షించబడతావని ప్రభు జ్ఞాపకం చేసి చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3. అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమ యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చాలు అమ్మా, అక్కడ చక్కని మాట మాట్లాడుతూ అయితే కాదు కదా, అంతేకాదు శ్రమ ఓర్పును పరీక్షను పరీక్ష నిరీక్షణను చాలు. ఇది కలుగజేస్తుంది. చక్కగా ఏదైతే ఒకదాని వెంబడి ఒకటి ప్రభు మాట్లాడుతూ ఆ శ్రమను బట్టి ఓర్పు ఉండాలి. ఓర్పులో ఏమి ఉండాలంట? పరీక్ష నిరీక్షణను కలుగజేసినందున మనం ఏమి ఉండాలంటే ఆ శ్రమలు యందు అతిశయపడ వద్దుము కదా, అతిశయపడము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనకు సిగ్గుపరచదు. ప్రియమైన వాళ్ళారా, ప్రభువు మనను సిగ్గుపరచడు, ప్రభువు మనను అవమానపరచడు. ప్రభువునందు మనం నిరీక్షిస్తే ఆయన ఎన్నడూ మన తలను దించేవాడిగా కానీ మనను అవమానపరిచేవాడిగానైనా ఉండడు. కాబట్టి మనం ఏమై ఉండాలంటే దేవుని నమ్మిన వారు ఓర్పు కలిగి ప్రభువును ఎదుర్కోవాలి. అలాగుంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసులై ఉంటే ప్రభు మనలను హెచ్చిస్తాడు. అందుకే అంటాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. నువ్వు చింతిస్తున్నావని ఆయన చింతపడుతున్నాడు. కనుక ఈ చింత ఏమై ఉండాలంటే ఆయన మీద వేయాలి, ప్రభుతో చెప్పాలి, ప్రభుతో మాట్లాడాలి. అలా ఎన్నో ప్రభు మన విషయమై బాధిస్తూ దుఃఖిస్తూ ఆయన వేదన పడుతూ ఉన్నాడు. అందుకే ఆసాపు కీర్తన అంటాడు, నా ప్రాణమా కలవరపడకము కదా, ఓపికతో పరిగెత్తము. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. కనుక ఇటు శ్రేష్ఠ దేవుడు మనకు తోడైనందుకై మనం నిత్యము ప్రభువును స్తుతులు చెల్లించినట్లుగా, ఆయనకి మహిమ కలిగినట్లుగా మన పంద్యములో మనము కూడా పరుగెత్తుదాం. దేవుని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యన ఉన్న పెద్దలు తాతయ్య ప్రార్థన చేస్తారు.
ప్రార్థన చేసుకుంటాం. కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, ఇదిగో తండ్రి, నీ దాసుడు ద్వారా నాయనా మీరు మాట్లాడిన ఈ మాటలని ప్రభా మా హృదయంలో మేము భద్రపరుచుకొని, మాలో ఉండే ప్రభా ఓపికని మేము భద్రపరుచుకుంటూ ఈ లోకంలో నాయన ఓపికగా అయిన వరంగా జీవించుటకు, మీ యందు భయభక్తి కలిగి విశ్వాసంతో ఎదుగుటకు అయా మీరు ఇచ్చిన గొప్ప సందేశాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ ప్రేమ, మీ నడిపింపు, మీ సహాయం ప్రభా మా ఎడల ఉన్నప్పుడు మేము వాటిని గ్రహించి నాయన దాని ప్రకారం జీవించి ఈ లోకంలో మా యాత్రని ప్రభా మేము కొనసాగించుటకు, మమ్మల్ని మేము నాయన తగ్గించుకొని ఈ లోకంలో జీవించుటకు నైనా ప్రభా మీ యొక్క నాయన ప్రేమని మేము పొందుకునే వారంగాను, మీరు చెప్పిన మాటలన్నింటినీ మా హృదయాల్లో మేము భద్రపరుచుకొని ఈ లోకంలో నాయన ఓపికగా ప్రభా మా జీవితాన్ని ముందుకు జరిపించుకునేవారుగాను, మిమ్మల్ని మగింపరిచి మిమ్మల్ని గణపరిచే బిడ్డలుగాను, మీ అందు విశ్వాసం కలిగి జీవించేవారుగాను ఉండాలని నీ దాసుడు ద్వారా ప్రభా నీలాక భాగంలోంచి మీరు మాట్లాడిన మాటలను బట్టి, వివరించనను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అట్టి మహిమ కలిగిన, కృప కలిగిన, ప్రేమ కలిగిన ప్రభు ఎదుట మేము నిజాయితీ కలిగిన వారుగాను నైనా మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకొని ఈ లోకంలో ప్రభా జీవించేవారుగా ఉండటకు అయా మీరు హెచ్చరించిన విధమును బట్టి నీకు స్తోత్రములు. ఈ లోకంలో మేము ప్రవేశించినప్పుడు ప్రభా మా ప్రవర్తన అంతటి మీద మీరు అధికారాన్ని ఉంచి నడిపించి మీకు లోబడి జీవించే వారంగా ఆ రీతిగా మమ్మల్ని మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం. మీ ప్రేమ నాయన అన్నిట్లో ఇంచి ప్రభా మమ్మల్ని విడిపిస్తుందని మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభా మాలో ఉండే నాయన ఒక తండ్రి ఏదైనా కానీ మేము వాటిని జ్ఞాపకం చేసుకోవటకు, మా ప్రవర్తన ప్రభా ఏ రీతిగా ఉండాదో అది మేమే జ్ఞాపకం చేసుకొని దాన్ని సరి చేసుకొని నాయన ఒకరిని ప్రేమించుకొని ఒకరి పట్ల ఒకరు నాయన ప్రేమ కలిగిన వారుగాను, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసేవారుగాను, మందిరాన్ని ప్రేమించేవారుగాను, సంఘాన్ని ప్రేమించేవారుగాను ఆ రీతిగా ప్రభా మేము ముందుకు కొనసాగటకు మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. జరిగిన కూడికలో ప్రభా మీరుండి ఇంతవరకు నడిపించి మీరు మహిమ పొందారు, దాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఈ సమయం నాయన మా కొరకు నాయన ఈ లోకంలో మీరు ఇచ్చిన ఈ దినమును వాటిని మేము జ్ఞాపకం చేసుకునే దానికి కూడా మీరు చేసిన మేలులను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం నాయన. ఈ ప్రభు దినములో మీ యొక్క నాయన ఆరాధన క్రమంలో కూడా ప్రభా మమ్మల్ని నడిపించి ప్రభా భద్రపరిచి ఈ దినములో నాయన మీ యొక్క జనాంగంలోకి మమ్మల్ని సమకూర్చి మీరు చేసిన మేలులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అదే రీతిగా నాయన ఈ యొక్క సమయాన్ని నాయన మేము సద్వినియోగం చేసుకొని మీ సన్నిధిలో ఉన్నామంటే కేవలం మీ దయ, మీ కృప మా ఎడల చూపించి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని మీ సన్నిధిగా నడిపించారు కనుక మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ జరిగిన కూడికలో మీరుండి మీరే మహిమ పొందినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన చెప్పిన నీ దాసుని మీరు ఆశీర్వదించి దీవించమని కూడా వేడుకుంటూ నాయన ఇక్కడ ఈయన మీ బిడ్డలందరినీ హృదయాల్లో ప్రభాదాన్ని భద్రపరుచుకొని ఆ రీతిగా ముందుకు నడిచిపోవటకు సహాయం చేయమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం పెట్టుకుంటాం. మన పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ మనకును మన కుటుంబాలకు తోడయుడుగాక. ఆమేన్.